రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల వికలత్వాన్ని నిర్ధారించేందుకు గాను సదరం సర్టిఫికెట్ల రీవెరిఫికేషన్ చేపట్టడంతో గతంలో దివ్యాంగ పెన్షన్ పొందుతున్న వారు అనర్హులుగా, కొందరికి వికలత్వ శాతం తక్కువగా రావడంతో వారు పెన్షన్ను కోల్పోతూ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నిస్సహాయులైన దివ్యాంగుల సదరం సర్టిఫికెట్లలో శారీరక వైకల్య శాతాన్ని తగ్గించడం లేదా పూర్తిగా తొలగించడం జరుగుతున్నది. గతంలో అమలు చేసిన విధంగా అర్హులైన వారికి పెన్షన్ మంజూరు చేయాలని కోరుతూ సోమవారం PGRS నందు వికలాంగుల ఆదరణ సేవా సమితి ఆధ్వర్యంలో వ్యవస్థాపక అధ్యక్షుడు మర్యాదాస్ దివ్యాంగులు కలిసి జాయింట్ కలెక్టర్కు వినతి పత్రం అందజేసి న్యాయం చేయాలని కోరారు. కూటమి ప్రభుత్వం దివ్యాంగులను మోసం చేసిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శివనాగమ్మ, మండల అధ్యక్షుడు అబ్దుల్ రెహమాన్, దస్తగిరి తదితరులు పాల్గొన్నారు. వికలాంగుల సమస్యలను దాదాపు 3-4 నెలల నుంచి వికలాంగులను రోడ్డుకి ఈడ్చడం జరిగింది. దాంట్లో భాగంగా వికలాంగులు ఎన్నో ఏళ్ల నుంచి 100%తో 90%తో 85%తో ఉన్న వికలాంగులను అన్యాయముగా రీవెరిఫికేషన్ పేరుతో మోసం చేస్తున్న ఈ ప్రభుత్వాలను మేము ఖండిస్తున్నాం. ఒకటే విషయం, మా పర్సెంటేజ్లను ఎలాగా ఉండేటివి అలాగా ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా కోరడం ఒక జరుగుతుంది. అంతేకాకుండా ఈ విధంగా ఉన్నటువంటి వికలాంగులను అన్యాయముగా 40%, 50% ఇచ్చి గవర్నమెంట్ వచ్చే పథకాలకు దూరం చేస్తున్నారు. కనుక ఈ విషయాన్ని మాకు వెంటనే పోయిన వారం ధర్నా చేసినాము, పింఛన్లు యథావిధిగా ఇచ్చారు. ఇంకా ఆ నుంచి మళ్ళీ ఏం జరుగుతుందన్న ఒక భయాందోళనతో వికలాంగులు ఉన్నారు. కనుక మాకు వెంటనే పరిష్కారం, రేపు వారానికల్లా మాకు పరిష్కారం ఇవ్వాలి. ఇవి తొలగించినారా, ఉన్నిచ్చినారా, ఆ సర్టిఫికెట్లు అటనే ఉన్నిచ్చినారా, ఆ విషయంపై మాకు స్వస్థత ఇవ్వాలని గవర్నమెంట్ కోరుతున్నాం. 2010లో స్టార్ట్ చేసినప్పుడు 3 డాక్టర్లు మరియు ఫిజియోథెరపీ డాక్టర్తో సహా ఒక రూమ్ లో ఒక్కొక్క ఈచ్ వన్ క్యాండిడేట్ కు 10 నిమిషాలు కేటాయించి వాళ్ళు స్పష్టంగా తీసిన పర్సెంటేజ్లను 80, 90, 100 వేస్తే గాన ఈ గవర్నమెంట్ వికలాంగుల పెన్షన్లు తగ్గించాలనే ఉద్దేశంతోనే దాదాపుగా వికలాంగుల శాతాన్ని 90, 85, 86 ఉంటే గాన 40, 45కు దింపడం జరిగినది. వికలాంగుల శాతము చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గాన ఒక పెన్షన్ కు కాకుండా మోటార్ సైకిల్ గాని, బ్యాటరీ సైకిల్ గాని వికలాంగుల ఉద్యోగాలలో అవకాశం పొందాలంటే గాన పర్సెంటేజ్ మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి వైకల్య శాతమును తగ్గించి రాష్ట్రంలో వికలాంగులకు ఈ ప్రభుత్వం చాలా అన్యాయం చేస్తుంది. కాబట్టి దీనివల్ల వికలాంగుల పెన్షన్లు మొన్న 1 నెల ఇచ్చినారు, రేపు నెల ఇస్తారో ఇవ్వరో అని కూడా ఒక స్పష్టత లేదు. ఇప్పుడు ఉన్న కొత్త సర్టిఫికెట్లు కూడా కొంతమందికి మాత్రమే ఇచ్చినారు సచివాలయంలో. ఎందుకంటే గాన దాంట్లో పర్సెంటేజ్లు చాలా తక్కువ ఉన్నాయనే ఉద్దేశంతో అది బయటపడడం వల్ల అందరికి ఇస్తే గాన ఇంకా ఉమ్మడిగా దాడి చేసే అవకాశాలు ఉంది. కాబట్టి వికలాంగులు వాళ్ళు సచివాలయాలలో ఇప్పుడున్న సర్టిఫికెట్ కూడా ఇవ్వడం లేదు. దయ ఉంచి పర్సెంటేజ్లు పాతవి ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా పెట్టాలని చెప్పేసి కూడా మేము వికలాంగుల సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాము.